సార్ సార్ వెనకాల ఏదో కుట్ర ఉంది, చాలా మంది చాలా ఓట్లు తీసేస్తే ఒక కుట్ర జరుగుతుంది అని చెప్పి ప్రతిపక్షాలు ప్రధానంగా వాదిస్తారు. ఎందుకంటే ఎంఐఎం పార్టీ దీని మీద ఫోకస్ చేస్తుంది, దాని మీదనే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. అసలు నిజంగా కుట్ర అనేది ఉందా? నిజంగా ఓట్లు తొలగించే అవకాశం ఉందా? మీరు చెప్తున్నారు 2 ఓట్లు ఉంటే తొలగిస్తామని అంటున్నారు, కానీ అది కాదు, మీకు డీటెయిల్స్ ఇచ్చినా కూడా తొలగించే అవకాశం ఉందని చెప్పి ఎంఐఎం ప్రధానంగా ఆరోపిస్తుంది. లేదండి, ఎస్ఐఆర్ అనేది ఇంతకుముందు చెప్తున్నట్టు ఇట్స్ ఇంటెన్సివ్ రివిజన్, పూర్తి ప్రక్షాళన. ఒక ఇట్స్ ఏ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కొంచెం ఎవ్రీ ఇయర్ జరిగేదానికన్నా కొంచెం క్లిష్టంగా కనపడుతుంది. దీని యొక్క ఉద్దేశం పదే పదే చెప్తున్నాం, మన యొక్క ఓటర్ రోల్ని క్లెన్స్ చేయడం లేకపోతే ప్రక్షాళన చేయడం మాత్రమే. ప్రతి ఒక్క ఓటర్ని ఫిల్ చేసి ఇచ్చినా కూడా అతని పేరు తీసేయాలి అనే ఉద్దేశం లేదు. ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశం పదే పదే చెప్తున్నాం, దీన్ని ప్యూరిఫై చేయడం లేకపోతే ప్రక్షాళన చేయడం మాత్రమే, కానీ ఓటర్స్ని తీసేయాలనే ఉద్దేశం కాదు. ఒకవేళ నోటీస్ వచ్చినా కూడా ఈఆర్ఓ ఎవరైతే ఉన్నారో 1000 మందికి నోటీస్ వస్తే అందరికీ ఖచ్చితంగా అతను పూర్తిగా డీటెయిల్డ్గా చూడాలి. ఓటు తీసేసే ముందు అతను పూర్తిగా వెరిఫై చేసుకోవాలి. అతను ఫిల్ చేసిన డీటెయిల్స్, తర్వాత అతను పొందుపరిచిన ఇన్ఫర్మేషన్ మొత్తం జాగ్రత్తగా చూసుకొని అక్కడ డౌట్స్ ఏదైనా ఉంటేనే అప్పటికి ఆ కన్సర్న్డ్ ఎలక్టర్ని పిలిపించి ఆ డౌట్స్ పూర్తిగా క్లారిఫై చేసుకున్న తర్వాతే ఓటు తీసేయడానికి అతను ముందుకెళ్లాల్సి వస్తుంది. ఆ ఓటు తీసేస్తూ ఉంటే కూడా అతను స్పీకింగ్ ఆర్డర్, ఎందుకు కారణాలు రాయాల్సి వస్తుంది. ఎందుకు కారణాల వల్ల నేను నీకు ఓటు హక్కు కల్పించలేకపోతున్నాను అనేది ఈఆర్ఓ అనే వ్యక్తి పూర్తిగా స్పీకింగ్గా డీటెయిల్డ్గా ఇవ్వాలి. కాబట్టి ఓటు తీసేయడం అనేది బిఎల్ఓ మీద కానీ తర్వాత ఈఆర్ఓ పైన కూడా చాలా ఇట్స్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి ఒకవేళ తీసేసినా కూడా దానిపైన అపీల్ ప్రొవిజన్స్ ఉంటాయి. కలెక్టర్కి తర్వాత సిఇఓ కూడా అపీల్ చేసుకోవచ్చు. సో ఇన్ని డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి కాబట్టి స్పీకింగ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు తీసేయడం అనేది అంత ఆసామాషి కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. గ్రౌండ్ రిపోర్ట్ కోసం సార్ స్టార్ట్ అయిన రోజు కొన్ని ఏరియాలకు వెళ్ళాను. రోహింగ్యాలకు సంబంధించినటువంటి కాలనీలోకి వెళ్ళాను, డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళాను. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళ దగ్గర అన్ని కార్డ్స్ ఉన్నాయి, డీటెయిల్స్ అన్ని కూడా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. వాళ్ళ విషయంలో ఏం చేయబోతా ఉన్నారు వాటికి సంబంధించి చాలా సమస్య ఉంది. లోకల్ గా ముస్లిమ్స్ కానీ అక్కడ లోకల్ ముస్లిమ్స్ సమస్య ఉంది, స్థానికులకు సమస్య ఉంది. వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మనం ఈరోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది. మా ఓటు ఆల్రెడీ వేసింది, ఇప్పుడు మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవాలంటే ఇంత ఇబ్బంది కలుగుతా ఉంది సిచ్యువేషన్. కానీ వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి. వాళ్ళని ఎట్లా ఫిల్టర్ చేయబోతారు? గ్రౌండ్ లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు కూడా అఫీషియల్ గా నోట్ ఒకటి ఇచ్చిరు, 32 కేంద్రాలను గుర్తించారు అనేటువంటిది మీరే ప్రెస్ నోట్ ఇచ్చారు అఫీషియల్ గా. మేము గ్రౌండ్ లోకి వెళ్తే ఒక్కొక్క కాలనీలో 1000 మంది ఉన్నారు, ఒక్కొక్క ఇంట్లో 15-16 మంది ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళ విషయంలో ఏంది, ఓన్లీ మీరు బిఏలు వీళ్ళే వెళ్తారా? నిజంగా క్షేత్రస్థాయి పరిశీలనలో మీలాంటి వాళ్ళు వెళ్తే కూడా ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు కూడా పోవాలి ఒకసారి పరిశీలన, కనీసం ఒక కేంద్రం కైనా అట్లాంటి ప్లేస్లకు అనేటువంటి డిమాండ్ ఉంది. చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో చూసినాం. సో తెలంగాణలో కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు రోహింగ్యా వచ్చినటువంటి వాళ్ళు ముస్లిమ్స్. ఓకే, వాళ్ళు రోహింగ్యా ముస్లిమ్సా అదర్ వేరే ముస్లిమ్స్ అనేది అది పక్కన పెడితే, వాళ్ళు రోహింగ్యా ముస్లిమ్స్ అనేది వాళ్ళ డీటెయిల్స్ ఎవరైనా పైన 2 బ్లాంక్ వస్తాయి, వాళ్ళ దగ్గర 2002 డీటెయిల్స్ ఉండకపోవచ్చు, ఎవరి దగ్గర ఉండవు రోహింగ్యాస్ తీసుకుంటే కూడా. కాబట్టి కింద డీటెయిల్స్ మాత్రమే ఫిల్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి అందరికీ నోటీస్ అనేది తప్పకుండా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నోటీస్ పీరియడ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి, ఈఆర్ఓస్కి, క్వాసి జ్యుడిషియల్ అథారిటీ కాబట్టి వాళ్ళకి సపరేట్ ఇన్స్ట్రక్షన్స్. ఇటువంటివి కొన్ని మా దృష్టికి వచ్చాయి. సో ఏరియాస్, సో రోహింగ్యాస్ ఎక్సెట్రా వాళ్ళు ఉంటున్నారా అనేది మా దృష్టికి వచ్చాయి. కాబట్టి ఈ ఏరియాస్లో ఈ పాకెట్స్ ఉంటే మీకు వస్తున్న ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోటీస్ పీరియడ్లో కొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీరు అంటున్నట్టు రోహింగ్యాస్ కూడా ఓటర్ లిస్ట్లో అంటున్నారు కాబట్టి 2002ది అవన్నీ బ్లాంక్ ఉంటాయి. ఖచ్చితంగా నోటీస్ అనేది వెళ్తున్నారు. నోటీస్ వెళ్ళినప్పుడు ఎంక్వైరీ పీరియడ్, నోటీస్ పీరియడ్లో కొంచెం జాగ్రత్తగా ఎక్కువ చూడమని చెప్తాము. దాని ప్రకారం ఫిల్టర్ అవ్వడం ఛాన్స్. సార్, నా పేరు ఉమా వర్మ, సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. సార్, ఇప్పుడు మెయిన్ అర్బనైజేషన్లో మీరు 60% అంటున్నారు.
సో మెయిన్ గచ్చిబౌలి మణికొండ ఈ ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయండి. సో రూరల్లో మనుషులు గుర్తుపడతారు, ఒకరికొకరు సహాయం చేస్తారు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో కమ్యూనికేషన్ అనేది చాలా 0%. అండ్ మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో 4-5 ఒకే ఏరియాలో ఉంటున్నారు, మాకు సంబంధం లేదంటూ ఇప్పుడు మేమున్న కమ్యూనిటీలో ఒక్క ఆఫీసర్ కూడా రాలేదు అండ్ ఎలాంటి ఫామ్ కూడా సబ్మిట్ చేయలేదు. సో ఇది చాలా వరకు మీరు అందరినీ ప్రక్షాళన చేసే భాగంలో చాలా మంది వెళ్ళిపోయే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి, రూరల్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఓటు హక్కు ఉంటుంది అండ్ వాళ్ళు సిటీలో సెటిల్ అవుతారు. మరి మీరు అక్కడికి వెళ్ళి మీ ఆఫీసర్స్ ఉన్నప్పుడు వాళ్ళు లేకపోతే ఎలాగా? అండ్ ఇంకొకటి, తెలుగులో ప్యూర్ ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లాగా ఉంది సార్ ఇది సబ్జెక్టు. సో మీరు ఇంత బాగా ఎలాబరేట్గా చెప్తూనే కొంతమందికి అర్థం కావట్లేదు. సో రూరల్లో కానీ అర్బన్లో కానీ దీని గురించి అర్థం కాక మనకి ఎందుకు వచ్చిన తలనొప్పని ఫామ్ ఫిల్అప్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఇంటికి ఫామ్ వచ్చింది అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే దాదాపు ఒక 10% కూడా ఇది రీచ్ అవ్వలేదు. సో దీనిపైన అవేర్నెస్ పెడతారా? డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది? అండ్ మీరు అంటున్నారు మోర్ దెన్ 50+ వాళ్ళకి ఇది ఒక ఎగ్జామ్ లానే ఉంటుంది. చదువుకున్న వాళ్ళకంటే చదువుకోలేని వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. సో వాళ్ళపైన మీరు ఎలాంటి అవగాహన ఏర్పాటు చేస్తారు? సో దీనికి అవగాహన అనేది చాలా ముఖ్యం. ఎస్పెషలీ అర్బన్ పాకెట్స్ ఆర్ హైలీ లిటరేట్ పీపుల్ విలేజెస్ కన్నా. కాబట్టి వాళ్ళకి ఇలా చెప్తే అలా నేర్చుకోవాలి. అర్బన్ పాకెట్స్లో ఇఫ్ యు ఆర్ కంప్లైనింగ్ దట్ అర్బన్ పాకెట్స్లోనే ఇలిటరేట్ టైప్లో ఇలిటరేట్గా ఉన్నారంటే ఇట్ ఈస్ ఎ డ్రాబ్యాక్ ఆఫ్ ద పర్సన్, నాట్ ద పర్సన్ హూ ఈజ్ ఎడ్యుకేటింగ్. బికాస్ అర్బన్ పాకెట్స్లో లిటరసీ అనేది చాలా ఎక్కువ. కాబట్టి ఒక మార్గం కాకపోతే 2 మార్గాలు, 3వ మార్గం కూడా వెతికైనా కూడా ఐ హ్యావ్ టు బికమ్ ఎ ఓటర్ అనే ఒక వాట్ ఈస్ ఇట్ నో నాట్ పజల్. ఇఫ్ దర్ ఇస్ ఎ విల్ that I have to become a voter అంటే it will not be a puzzle. Educated person it's a puzzle అని చెప్పకూడదు. బికాస్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నోస్ వాట్ ఈస్ దిస్ అనేది. ఇంకా రూరల్ ఏరియాస్లో వాళ్ళకి అర్థం కాదంటే సెమీ లిటరేట్స్, రూరల్ ఏరియా ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. అర్బన్ పాకెట్స్లో మీరు అంటున్నారు ఇప్పుడు రూరల్ ఏరియాస్లో బిఎల్ఓస్ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి బిఎల్ఓస్ విల్ హెల్ప్ దమ్ అవుట్. ఇన్ అర్బన్ పాకెట్స్ బిఎల్ఓస్కి ఆ ఏరియా ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఏరియా మీద పట్టు లేకపోవడం, వీళ్ళు కొత్త ఎంప్లాయీస్ ఇదొక డ్రాబ్యాక్. సెకండ్ థింగ్ ఈస్ ఇన్ అర్బన్ పాకెట్స్ దే ఆర్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్. దే ఆర్ బిజీ ఈకింగ్ అవుట్ దర్ లైవ్లీహుడ్, దే ఆర్ బిజీ ఇన్ దర్ ఓన్ వే. కాబట్టి వాళ్ళ ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో వాళ్ళకి దే ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ అనేది ఇట్స్ నాట్ కెనాట్ బి టేకన్. ఆర్ ఈసీ.net ఉంది కదా, దాంట్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ ఐ నాట్ గాట్ నాకు రాలేదు, నా పక్క నైబర్ ఈజ్ ఆల్సో సేమ్ పోలింగ్ స్టేషన్ కాబట్టి పక్క నైబర్కి వచ్చింది కాబట్టి దానిపైన బిఎల్ఓ పేరు ఉంటుంది, బిఎల్ఓ నెంబర్ ఉంటుంది. ఆ బిఎల్ఓకి ఫోన్ చేసి పక్కన ఆయనకి ఇచ్చావు, నేను అదే పోలింగ్ స్టేషన్ నాకు రాలేదని చెప్పి కూడా అడిగి తీసుకోవచ్చు.